అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. ఇగోండి ఏంటో డబ్బాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి మా పిల్లల మనీ బ్యాంకులు అండి. ఒకటేమో వఫీది, ఒకటేమో హనీఫ్ది. ఇద్దరికి చెరొకటి తీసుకున్నాను, సేమ్ కలర్స్ అని. ఇలాగా వాళ్ళ నేమ్ స్టార్టింగ్ లెటరు అలా రాశాను అనమాట. ఎవరి డబ్బా మీద వాళ్ళ నేమ్ స్టార్టింగ్ లెటర్ రాశాను. ఇందులో వాళ్ళకి మనీ సేవ్ చేసుకోవడం అలవాటు చేశానండి. 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఈ డబ్బాలు మీషోలో బుక్ చేసి తీసుకున్నాను. చూడండి భలే క్యూట్గా ఉంటుంది చూడటానికి. ఇదొక హట్ షేప్లో ఉంటుంది అనమాట. అదే ఒక చిన్న ఇల్లు లాగా ఉంటుంది. వాటికి ఎలా కీస్ ఇచ్చారు. చిన్న కీస్ ఉంటాయి. అదేమో చిన్న లాక్ ఉంటుంది, అది ప్రెస్సింగ్ లాక్ అనమాట. మనం కీ తోటి లాక్ ఓపెన్ చేశాక మళ్ళీ మనం కీ వేయాలంటే ప్రెస్ చేయటమే. ఇదిగోండి ఈ డబ్బా వచ్చేసి వఫీది. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఆ చిన్న కీ తోటి మనం ఆ లాక్ ఓపెన్ చేసేసుకోవడమే. అదిగోండి ఓపెన్ అయిపోయింది. చూడండి భలే క్యూట్గా ఉంటుంది చిన్న లాక్. ఇప్పుడు వఫీ మనీ బ్యాంక్లో నుంచి మనం మనీ తీసుకుందాము. ఇద్దరి బర్త్డేస్కి ఇద్దరికి బట్టలు తీసుకోవాలి కదండి. ఒకళ్ళకి తీసుకొని ఒకళ్ళకి తీసుకోకపోతే ఏడుస్తారు. ఇంకా అందుకే ఎవరి మనీ బ్యాంక్లో ఎంత ఉన్నాయో చూసి తీసుకొని షాపింగ్ చేయాలి. షాపింగ్ చేశాక ఏం డ్రెస్ తీసుకున్నానో కూడా నేను మీకు వీడియోలో పెడతానులేండి, చూద్దరు కానీ. ఇదిగోండి ఒక 1000 తీసాను వఫీ మనీ బ్యాంక్లో. అది ఇంకా మళ్ళీ క్లోజ్ చేసేద్దాము. చిన్న ఆ లాక్ జస్ట్ ప్రెస్ చేయటమేనండి. దానికి అలా పెట్టేసి ప్రెస్ చేయటమే అనమాట. ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది. మనం లాక్ ఓపెన్ చేయాలంటే అదిగోండి అక్కడ ఉన్నాయి కదా చిన్న కీస్, ఆ కీస్ తోటి ఓపెన్ చేసేసుకోవటమేనమాట. అలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది. భలే క్యూట్గా ఉన్నాయండి ఇవి, భలే బాగున్నాయి. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు ఇది తీసుకున్న తర్వాత. ఇప్పుడు హనీఫ్ మనీ బాక్స్ ఓపెన్ చేద్దాము. అదిగోండి వాడి బాక్స్ మీద హెచ్ అని ఉంటుంది, అది హనీఫ్ది. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసేద్దాము. ఓపెన్ అయిపోయింది. అలా తీయటమే అన్నమాట. చాలా బాగున్నాయండి. అది వచ్చేసి మెటల్ ఏదో మెటల్. మనీ బ్యాంక్ వచ్చేసి ఏదో మెటల్ తోటే ఉంది మొత్తం మీద. అదిగోండి వాడి డబ్బాలో బాగానే ఉన్నాయి డబ్బులు. 1500 తీసుకుంటున్నాను వీడి డబ్బాలో నుంచి. డ్రెస్కే కదండి. ఒకవేళ ఇవి సరిపోను ఏమన్నా మిగిలితే మళ్ళీ అందులోనే వేసేస్తాను. పిల్లల మనీ, పిల్లలు దాచుకున్న మనీ నేను ఇంట్లోకి వాడనండి, మళ్ళీ లాక్ వేసేస్తున్నాను. అదిగోండి అలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది అన్నమాట. అదిగోండి హనీఫ్ వఫీ మనీ అయితే తీసాను. ఇంకా షాపింగ్ చేయడమే ఆలస్యం. అవి నేను మీషోలో తీసుకున్నానండి. డిఫరెంట్ కలర్స్ ఆర్డర్ పెట్టాను. ఒకటి పింక్, ఒకటి స్కై బ్లూ, కానీ సేమ్ కలర్స్ వచ్చినాయని ఇంకా అలాగా వాళ్ళ నేమ్ స్టార్టింగ్ లెటర్స్ రాసాను అనమాట. ఐడెంటిఫికేషన్కి బాగా ఈజీగా ఉంటుందని, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని, ఎవరి డబ్బా ఏదని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని. ఇంకా పిల్లలకి అవి తీసుకున్న దగ్గర నుంచి అందులో మనీ దాచుకోవటం అలవాటు చేశాను. ఎవరైనా పాకెట్ మనీ ఇచ్చినా, మా అమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు మనీ ఇచ్చినా పిల్లలు అందులోనే దాచుకుంటారనమాట. అవి వాళ్ళ బర్త్డే టైమ్స్లోనే తీసి నేను యూజ్ చేస్తాను. పిల్లలకే ఖర్చు పెడతానండి, ఇంట్లోకి అసలు వాడను. ఈ ఐడియా నాకైతే నచ్చిందండి. అప్పుడు ఎందుకో అలాగ అనిపించి బుక్ చేసి ఇవి కొని పిల్లలకి ఇలాగా మనీ సేవ్ చేసుకోవడం అలవాటు చేశానండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు కూడా ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మీ పిల్లలతోటి మనీ సేవ్ చేయడం అలవాటు చేయండి. మనీ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.